డయాఫ్రమ్ వాల్ పనులు నిర్మాణం 600 మీటర్లకు చేరగానే ఈసీఆర్ఎఫ్ డ్యామ్ సమాంతర నిర్మాణం కాంట్రాక్ట్ సంస్థలకు మంత్రి నిమ్మల ఆదేశం. వచ్చే వారం పోలవరంలో సీఎం పర్యటిస్తారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ఆసుపత్రి కోసం స్థలం 17 అంతస్తుల భవనం వైసీపీ హయాంలో అడ్డగోలుగా వాణిజ్య అనుమతులు తాడేపల్లిలో చక్కెర తిప్పిన పెద్దలు 3 దశాబ్దాల కిందట ఆ భూమికి చెల్లించింది 8.75 లక్షలు. ప్రస్తుత విలువ సుమారు 85 కోట్ల నుండి విశాఖపట్నంలోని సీతమ్మధార నార్త్ ఎక్స్టెన్షన్ ఉడా లేఅవుట్లో సామాజిక అవసరాల కోసం కొంత భూమిని వదిలేరు. అందులో 2 ఆసుపత్రి నిర్మాణానికి వేర్వేరుగా ఉడా భూమి కేటాయించింది. ప్లాట్ నెంబర్ 1లో ఎన్ఆర్ఐ అసోసియేషన్కి 4,450 చదరపు గజాలు, రాజీవన్ హాస్పిటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ 4,374 చదరపు గజాలు, గజం $200 చొప్పున 1988 ఏప్రిల్ 4న ఉడా కేటాయించింది. రాజీవన్ ఈ భూమి కోసం ఉడాకు 8,74,800 చెల్లించింది. నర్సింగ్ హోమ్ నిర్మాణానికి దానికి ఉడా పలు నిబంధనలు విధించింది. నర్సింగ్ హోమ్ నిర్మాణం 2 ఏళ్లలో పూర్తి చేయాలని, పేదలకు 20% బెడ్లు కేటాయించి ఉచిత వైద్య సేవలు అందించాలని పేర్కొంది. కేటాయించిన భూమిని ఇతర ప్రయోజనాలకు ఉపయోగించకూడదని, రెసిడెన్షియల్ మెడికల్ ఆఫీసర్ కోసం 300 గజాల స్థలంలో 1,500 చదరపు అడుగుల విస్తరణలో మాత్రమే నివాస భవనం నిర్మించాలని, అంతకుమించి నిర్మాణం ఉండకూడదని స్పష్టం చేసింది. ఆ భూమిని అమ్మకూడదు, బదిలీ చేయకూడదు, విభజించకూడదు, తనఖా పెట్టకూడదని కూడా నిబంధనలు విధించింది. ఎన్ఆర్ఐ అసోసియేషన్ ఆ స్థలంలో భారీ ఆసుపత్రి నిర్వహిస్తుండగా రాజీవన్ సంస్థ మాత్రం నర్సింగ్ హోమ్ నిర్మించలేదు. రకరకాల ప్రయోజనాలకు ఆ భూమిని వినియోగించుకుంటూ వచ్చింది. అక్కడ కొద్ది కాలం పాఠశాల కూడా నడిపారు. కొన్నేళ్ల క్రితం ఆ భూమిలో కొంత పవన్ పుత్ర హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సర్వీసెస్కి, పరసరాజ్ రాపా హాస్పిటల్స్కి వాటాలు ఇచ్చారు. దీనికోసం హైకోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకున్నారు. జగన్ ప్రభుత్వం వచ్చాక ఆ భూమిలో ఆసుపత్రి నిర్వహణ లాభదాయకం కాదని దాన్ని 3 సంస్థలు కలిసి అభివృద్ధి చేయాలనుకుంటున్నామని, రెసిడెన్షియల్ కమర్షియల్ భవనం నిర్మించాలడానికి నిరభ్యంతర పత్రం ఇవ్వాలని కోరుతూ వీఎంఆర్డీఏ పాత ఉడాకి 2020 ఫిబ్రవరిలో దరఖాస్తు చేశారు. దీన్ని ఆనుకునే ఉన్న ఎన్ఆర్ఐ ఆసుపత్రి అద్భుతంగా లాభాల్లో నడుస్తుంటే వీఎంఆర్డీఏ అధికారులు కళ్ళు మూసుకుని కేవలం 20 రోజులే అనుమతి ఇచ్చేశారు. మీరు ఆ భూమిలో ఏం నిర్మించుకోవచ్చు, ఎవరికైనా ఇచ్చుకోవచ్చు అని అనుమతులు మంజూరు చేశారు. సాధారణంగా ఇలా రాయితీ ధరపై కేటాయించిన భూములు ఇతర ప్రయోజనాలకు ఉపయోగించుకోవాలనుకుంటే ప్రభుత్వాన్ని నివేదించి అక్కడి నుంచి అనుమతి తీసుకోవాలి. ఒక్కోసారి ఇలాంటి విషయాలపై మంత్రివర్గ సమావేశంలో పెట్టి కూడా నిర్ణయం తీసుకుంటారు. కానీ వీఎంఆర్డీ అధికారులు స్టాండింగ్ కౌన్సిల్ అభిప్రాయం తీసుకుని ఎవరు అభ్యంతరాలు లేవంటూ సర్టిఫికేట్ ఇచ్చేశారు. ఈ క్రమంలో అప్పటి స్థానిక వైసీపీ నాయకులకి తాడేపల్లి పెద్దలకు కోట్లలో ముడుపులందే అన్నది ఆరోపణ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే